అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. కృష్ణమూర్తికి ఊరు ఈ మధ్య ట్రాన్స్ఫర్ కావడం, భర్తకు ప్రమోషన్తో పాటు బాధ్యతలు ఎక్కువ అవ్వడంతో రోజువారీ అవసరమైన పనులన్నీ తనే చేసుకోవాలని అనుకుంది రాధిక. ఆ రోజు బట్టల షాప్లో షాపింగ్ నిమిత్తం ఒక సాయంత్రం పూట కాలినడకన బజారుకు బయలుదేరింది రాధిక. ఇంతలో ఎవరో వెనక నుండి పిలిచినట్లుగా అనిపించి రోడ్డు పక్కన ఆగి వెనక వైపు చూసింది. ఎవరో ఒక ఆవిడ మేడ మీద నుంచి చేతులు ఊపి పిలుస్తున్నారు. ఈ ఊళ్ళో తనను తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారులే అని ముందుకు వెళ్ళబోయింది. కానీ మళ్ళీ అదే పిలుపు. ఏమండి, ఒక్క నిమిషం అక్కడే ఆగండి, నేను వస్తున్నాను అంటూ మేడ మించి పిలుస్తున్న ఆవిడ పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ రాధికను సమీపించింది. మీరు రాధిక కదూ అంటూ చేతుల్లో చేతులు వేసి భావోద్రేకంతో పలకరించింది. అవును, మీరు, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు అంటూ ఆగింది రాధిక. పదండి, నేనెవరో మీకు 2 నిమిషాల్లో గుర్తుకు వస్తాను. మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామంటూ చనువుగా రాధిక చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళింది ఆవిడ. గుర్తుకు వచ్చింది. సారీ, ఏమీ అనుకోకండి. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. మీరు నిర్మల గారు కదూ? చాలా ఆశ్చర్యంగా ఉందే. మన ఇద్దరం ఈ ఊళ్ళో ఇక్కడ చాలా కాలం తర్వాత తటస్థపడడం అంటూ ఉద్వేగంతో లోపలికి అడుగుపెట్టింది రాధిక. ఒక్క నిమిషం, ఈ పుస్తకం చూస్తూ ఉండండి, నేను ఈలోపు కాఫీ కలుపుకుని వస్తాను అంటూ వంటింట్లోకి దూసుకు వెళ్ళింది నిర్మల. ఆ 2 నిమిషాల్లోనే రాధిక గతంలోకి వెళ్ళిపోయింది. నిర్మల గారు, ఆవిడ భర్త గుంటూరులో తమ పక్కింట్లో బ్రహ్మంగారింటి తరచుగా వస్తూ ఉండేవారు. బ్రహ్మంగారు నిర్మలకు మామగారు అవుతారు. నిర్మల భర్తకు కాలేజీల్లో వేసవి సెలవులు ఇచ్చినప్పుడల్లా గుంటూరు వచ్చి గడపడం అలవాటు. నిర్మల చాలా పత్రికలలో కథలు రాసింది. తనకు కూడా కథల మీద ఎక్కువ ఆసక్తి ఉండడం, దడప తన కథలు కూడా అచ్చవడంతో ఇద్దరి భావాలు కలిశాయి. అలా వాళ్లతో అనుకోకుండా తనకి పరిచయం మొదలయ్యింది. ఆ తర్వాత హఠాత్తుగా తన భర్తకు ట్రాన్స్ఫర్ అవడంతో తమ కుటుంబం గుంటూరు వదిలిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత అప్పుడప్పుడు నిర్మల గుర్తుకొచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో అని ఆలోచించే పరిస్థితి కూడా కలగలేదు. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇదిగో ఊహించని రీతిలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే నిర్మలను చూడడం. ఈలోపు నిర్మల 2 కప్పులతో కాఫీ తీసుకువచ్చి టీపై మీద పెట్టింది. పక్కన స్నాక్స్ డబ్బా మూత తీసి ఉంచింది. ఇప్పుడు చెప్పండి రాధిక గారు, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏమిటా కదా అంటూ అడిగింది కుతూహలంగా నిర్మల. ఈయనకు ఎన్నో ఊర్లు ట్రాన్స్ఫర్లు అయ్యాక చివరికి ఈ ఊరు చేరుకున్నాం 1 సంవత్సరం క్రితమే. నేనైతే ఈ జన్మలో మళ్ళీ మనమిద్దరం కలుసుకుంటామని అనుకోలేదు నిర్మల గారు. ఒక్కోసారి దేవుడు ఇలా కలుపుతూ ఉంటాడు అంది రాధిక ఎంతో ఎగ్జైటింగ్గా. నాకు అంతే, ఇది కళా నిజమా అనిపిస్తోంది అంది నిర్మల అంతే తన్మయత్వంతో. అది సరే, మరి మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అడిగింది రాధిక ఉత్సాహంగా. మేము వచ్చి 4 ఏళ్లు పైగా అయి ఉంటుంది. ఈయనకు ఇంకా 1 సంవత్సరం సర్వీస్ ఉంది. ఈ ఊరు నాకు ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది. ఎవరితోనూ పరిచయాలు లేవు. అసలు నేనే చేసుకోలేదు అంటే బాగుంటుందేమో అంది నిర్మల నిర్లిప్తతతో. బాగానే ఉంది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు, ఏమి చేస్తున్నారు, ఆ వివరాలు ఇప్పుడు చెబుతారా, లేదా మళ్ళీ ఈసారి కలుసుకున్నప్పుడు చెబుతారా అడిగింది రాధిక కుతూహలంతో. అన్నట్టు మీరేదో అర్జెంట్ బజారు పని పెట్టుకున్నట్టున్నారు కదా. ప్రస్తుతం మనం ఇక్కడ ఉండే వాళ్ళమేగా. రేపు మీ ఇంటికి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అంది నిర్మల. ఆమెకెందుకో తన పిల్లల గురించి వివరాలు చెప్పడానికి ఆసక్తి చూపలేదు. అందుకే ఆ విషయాన్ని వాయిదా వేయడానికి ప్రయత్నించింది. బజారు పనిదేముంది నిర్మల గారు, రేపైనా చేసుకోవచ్చు. మీకు వీలైతే ఈసారి ఇద్దరం కలిసి వెళ్ళొచ్చులేండి. పోనీలేండి, ఆ విషయాలన్నీ రేపు మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. పాపం మీరు రెస్ట్ తీసుకుంటారేమో, తీసుకోండి. మనం రేపు మళ్ళీ మా ఇంట్లో కలుసుకోబోతున్నాం అంటూ అక్కడి నుంచి కదిలింది రాధిక. అమ్మాయి ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తుంది. ఇక అబ్బాయి విషయం ఎందుకులే, వాడిని గురించి తలుచుకుంటూ ఉంటేనే మనసంతా వికలమైపోతుంది. కొంతమందికి అదృష్టం చాలా దూరంగా ఉంటుంది రాధిక గారు. దానికి భగవంతుని నిందించి ఏమీ లాభం లేదు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంది నిర్మల కళ్ళల్లో అప్రయత్నంగా ఉబ్బికి వస్తున్న కన్నీళ్లను అదిమి పెడుతూ. ఇంతలో రాధిక భర్త కృష్ణమూర్తి లోపలికి వస్తూ పక్కనే సోఫాలో కూర్చున్న అపరిచిత వ్యక్తిని చూసి చూడనట్టుగా పరికించి లోపలికి వెళ్ళబోయాడు. ఒక్క నిమిషం, ఏమండి, ఈవిడెవరో బహుశా మీకు గుర్తుండి ఉండరు. ఈవిడ నిర్మల గారని మనం ఇంతకుముందు గుంటూరులో ఉన్నప్పుడు భర్తతో పాటు మన ఇంటి పక్కన ఉన్న బ్రహ్మంగారి ఇంటికి వస్తూ ఉండేవారు. బ్రహ్మంగారు వీరికి మామగారు అవుతారు. వీరి భర్తకు కాలేజీ సెలవులు ఇచ్చినప్పుడు వస్తూ ఉండేవారు. గుర్తొస్తోందా మీకు అడిగింది రాధిక. అవునవును, చాలా రోజులైపోయింది కదా, గుర్తుపట్టడం కష్టమైపోయింది. మరి వీరు ఇక్కడ నీకెలా కలిశారు అడిగాడు కృష్ణమూర్తి ఆశ్చర్యంగా. రాధిక ఆ వివరాలన్నీ ఆయనతో చెప్పింది. లోపల నుండి బాగా ఉల్లిపాయలు దట్టించి చేసిన శనగపిండి పకోడీలు తీసుకొచ్చి నిర్మల పక్కన కూర్చుంది కృష్ణవేణి. అబ్బా, మీకు జ్ఞాపక శక్తి చాలా బాగుందండి. అప్పుడు గుంటూరులో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చేసిన పకోడీలు తిని మెచ్చుకోవడం అది గుర్తుపెట్టుకుని
మళ్ళీ మనం కలిసిన సందర్భంగా వాటి రుచి తిరిగి ఇన్నాళ్లకు గుర్తు చేయడం. కృష్ణమూర్తి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అతని గది తలుపు దగ్గరగా నొక్కి వచ్చి నిర్మల దగ్గర కూర్చుంది రాధిక. అన్నట్టు మా అబ్బాయి గురించి పూర్తిగా చెప్పలేదు కదా. వాడికి చదువు అయిపోయి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి సంబంధాలు కూడా తేవడం మొదలుపెట్టారు. ఏ సంబంధం వచ్చినా తిరగకొట్టేసేవాడు. చక్కగా చదువుకుని నావళికంగా ఉన్న పిల్లలు ఎంతమంది వచ్చినా వాడి మనసులోని మాట చెప్పేవాడు కాదు. చివరికి మాకు తెలిసిందేమిటి అంటే వాడు తన ఆఫీసులో తనతో పనిచేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడట. ఆ అమ్మాయి తండ్రి బంధువులు కూడా మంచి స్థాయిలో ఉన్నారని, ఆర్థిక పరిస్థితి కూడా మనకన్నా బాగుంది అని చెప్పాడు. అవసరం లేదురా, మన బంధువుల్లోనే బోల్డంతమంది నిన్ను చేసుకోవాలని వెంటబడుతున్నారు. అయినా మనకన్నా ఆర్థికంగా గొప్పగా ఉన్న సంబంధాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడూ మనం చేసుకునే అవతలి ఆడపిల్లల సంబంధాలు మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండేటట్టుగా చూసుకోవాలి. లేకపోతే వాళ్ళు మనతో ఇమడలేరు. వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవి మనం తీర్చలేం. మన ఇంట్లో కలిసిపోయి మనల్ని అర్థం చేసుకునే సంబంధాలు చేసుకుంటేనే వాళ్ళు మనము సుఖపడతాం. అయినా ఇప్పుడు నీకేమంత తొందర వచ్చింది? ఈసారి ప్రమోషన్ లిస్టులో నీ పేరుంది అన్నావు కదా. అది వచ్చాక ఇంకా మంచి సంబంధాలు నీ కోసం ఎగరేసుకుంటూ వస్తాయి. ఆ అమ్మాయికి ఎవరికో మాటిస్తే ఇచ్చావు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు అని చెప్పి తప్పించుకో. ఇలా ఎవరి సంబంధాలు వాళ్ళు చూసేసుకునేట్లయితే ఇక తల్లిదండ్రులకు ఏమి విలువ ఏడ్చి వస్తుంది? వచ్చిన వాళ్ళు మమ్మల్ని నీతో ఉండనిస్తారా? మిమ్మల్ని కనీ పెంచి నానా అగచాట్లు పడి ఒక పొజిషన్కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు చివరకు అనాథలుగా ఉండిపోవాలా అన్నారు ఈయన. కొద్దిగా కోపంగానే అన్నారు. చాలేండి నాన్న, మీరు తెచ్చిన సంబంధాలు ఒక్కటి తీరు తెన్ను ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. అయినా మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అవతల తెచ్చుకున్న పిల్ల ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటే జోగి రాసుకున్నట్లుగా ఉంటుంది. భవిష్యత్తులో ఒక స్థలం కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా అంత సులువవుతుంది అనుకుంటున్నారా? ఇప్పటి చదువులు మీ కాలంలో వీధిబడిలో వేసి చదివించేవి కావు. పిల్లలు ఇంకా పుట్టకుండానే లక్షల రూపాయలు వాళ్ళ చదువు కోసం ప్రణాళిక చేసుకునే పరిస్థితి. మా ఉద్యోగాలు చేసినంతకాలం చేయగలం. ఎంత కష్టం చేసినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో పోటీలు పడి మాకు మేము అన్ని విషయాలలో రుజువు చేసుకుంటూ ఉండాలి. మనకు ఇష్టం లేకపోయినా, వాళ్లకు ఇష్టం లేకపోయినా అంతే. మీరు ఇన్నాళ్ళు కష్టపడ్డారు. ఒక్క చిన్న ఇల్లు అయినా కట్టుకోగలిగారా? మీ అవసరాలకు ఏమైనా డబ్బు దాచుకోగలిగారా? ఇవన్నీ ఆలోచించాకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ అమ్మాయికి నాకు వచ్చేంత జీతం రాకపోయినా ఆమె తండ్రికి చాలా ఆస్తులున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారము ఉంది. అదీ కాకుండా లంకంత ఇల్లు. ఒకవేళ కర్మకాలి ఉద్యోగం అటు ఇటు అయినా మళ్ళీ వెతుక్కుని స్థిరపడేంతవరకు ఏమీ ఇబ్బంది ఉండదు. అందుకే ఒక కాంక్రీట్ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మా యువత స్వేచ్ఛను హరించడానికి పెద్దలు ప్రయత్నం చేయకండి. వాడి మాటలు మమ్మల్ని కలవరపరిచిన బలవంతాన నిభాయించుకున్నాం. మా మాట వినే పరిస్థితి దాటిపోయింది. మేము కాదన్న వాడి మార్గాలు వాడికున్నాయి. జీవితాన్ని అర్థం చేసుకునేసరికి అది మన చేతులు దాటిపోతుంది. అప్పటి మా పరిస్థితి అదే. అయితే ఆ గదిలో మరో బాంబు పేలినట్టయింది. తను వర్ణాంతర వివాహం చేసుకోబోతున్నాను అని, అది ఈ రోజులో సామాన్యమైన విషయమని, సరైన పెళ్లి సంబంధాలు దొరక్క యువతీ యువకులు వారికి కావలసిన భాగస్వాములను వారే నిర్ణయించుకుంటున్నారని, ఈ పద్ధతి ఇప్పుడు సమాజం అంగీకరిస్తోందని ఇంకా ఏదేదో చెప్పుకుపోతున్నాడు. వాడి మాటలు విన్నాక మాలో సహనం పూర్తిగా నశించి మెదడు చచ్చుబడినట్లయింది. బ్యాలెన్స్ తప్పి తూలి పడబోయి గోడ పట్టుకుని నిలదొక్కున్నాను. ఇన్నాళ్ళు మా గురించి ఉత్తమమైన విలువలను పాటించే కుటుంబంగా అందరికీ తెలుసు. కానీ వీడి నిర్ణయాలు విన్నాక మా కుటుంబం పూర్తిగా అదుపు తప్పి పయనిస్తోంది అని అనిపించింది. మా నుండి ఎటువంటి సమాధానం ఆశించకుండానే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే తన నిర్ణయం తాను ఎప్పుడో తీసేసుకున్నాడని అన్యాపదేశంగా వాడు చెబుతున్నది మాకు బోధపడింది. పాత సినిమాలలో లాగా నువ్వు ఇంటిలో అడుగు పెట్టడానికి వీల్లేదు, మా శవాన్ని చూడడానికి కూడా రావడానికి నీకు అర్హత లేదు అని చెప్పే పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా లేవు. అయినా కూడా ఈయన మా అబ్బాయితో విభేదించి, సరే నీ ఇష్టం, నీ జీవితం నీది, తల్లిదండ్రులుగా మాకు నీ పెళ్లి చేసేంతవరకు కనీస బాధ్యత ఉందని ఇప్పటివరకు గుడ్డిగా నమ్ముతూ వచ్చాం. అది అవసరం లేదని ఈ క్షణమే తెలుసుకున్నాం అంటూ ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. ఈయన ఆ మాత్రం తన ఆక్రోశానైనా వెళ్ళగక్కారు. నాకు ఆ పరిస్థితి లేదు. మనసులో ఎంతో అలజడిగా ఉన్నా అతి కష్టం మీద నిగ్రహించుకోగలిగాను. మాటలు తూటాలు లాంటివి. ఒక్కసారి బయటపడితే వెనక్కి తీసుకోలేము. కొన్ని సంఘటనల ప్రభావం మనుషుల మీద విపరీతంగా ఉంటుంది అనుకుంటా. ఆ రోజు మొదలుకొని వాడు వస్తున్నాడు వెళ్తున్నాడు, కానీ మా ఇద్దరితో ముభావంగానే ఉంటున్నాడు. తన ప్రపోజల్ మా ఇద్దరికి అంగీకారం కాదని వాడికి అర్థమైపోయింది. ఇంట్లో ఆడపిల్ల ఉన్నా అది తను ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోనంది. పోనీలే, అబ్బాయి కిషోర్కి పెళ్ళైపోతే
వాడికి ఒక బాధ్యత అంటూ తెలుస్తుంది. నాకు ఆ వచ్చే కోడలు చేదోడు వాదోడుగా ఉంటుంది అనుకున్నాను. నా ఆలోచనలు గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయాయి. ఇష్టమైన వ్యక్తి కోసం ఏమైనా చెయ్యక తప్పదనుకున్నాడో ఏమో. మళ్ళీ 1-2 సార్లు మా దగ్గర తన విషయం కదిపి చూసి మా ముభావాన్ని, మా ఇబ్బందిని, మా మనసులోని అలజడిని గ్రహించి నిష్కర్షగా, నిర్మోహమాటంగా తన పెళ్లి విషయం వాళ్లతో చర్చించి ఖాయం చేసుకున్నాడు. కనీసం ఆ అమ్మాయిని చూపించాలని కూడా వాడికి మనసులో అనిపించలేదేమో. మొహం చాటేశాడు. ఈయన వాడికన్నా మొండి. పరువు ప్రతిష్టలంటే ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తారు. తను అనుకున్న విధంగా మా అంగీకారంతో సంబంధం లేకుండానే వాడు తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, కనీసం ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా బాధ్యతారహితంగా, కనీస ధర్మంగా మమ్మల్ని సంప్రదించకపోవడం నిరంతరం మా మెదడును తొలిచేయసాగింది. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి 3 ఏళ్లయింది. అప్పుడప్పుడు వాడు వచ్చి వెళ్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయిని మేము ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె తల్లిదండ్రులు మమ్మల్ని కలవలేదు. ఈ సంఘటన మా జీవితంలో ఒక పీడకలగా మిగిలిపోయింది. అప్పటి నుండి మీ అన్నయ్య గారికి ఆ ఊళ్ళో తలెత్తుకుని తిరగడం కష్టమైపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మా కుటుంబాన్ని వెటకారం చేస్తున్నారు అన్న భావన మాలో మెదిలింది. అందుకే ఆ ఊళ్ళో ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఈ ఊరికి వాడికి దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసాం. ఆయన ఇప్పటికీ శివుడి గరళాన్ని మింగినట్టుగా అవమానాన్ని దిగమింగుకొని ఉద్యోగం చేసుకుంటున్నారు అంటూ దీర్ఘంగా శ్వాస తీసి వదిలింది నిర్మల. ఇన్నాళ్లకు తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు, తీరని వ్యధ రాధికతో చెప్పుకున్నాక నిర్మల మొహంలో ఆవేదన తాలూకు వేదన మబ్బులాగా వీడింది. మిమ్మల్ని చూడగానే పొరపాటును కూడా మీలో ఇంత ఆవేదన గూడు కట్టుకుని ఉంటుంది అని నేను ఊహించలేదు నిర్మల గారు. ప్రతి వారికి జీవితంలో ఊహించని ఎన్నో మలుపులు ఉంటాయని తెలుసు. కానీ ఇంతగా బాధ పెట్టేవిగా ఉంటాయని మీరు చెప్పాకనే తెలిసింది. జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించి మనసు పాడు చేసుకోబాకండి. ఈ రోజుల్లో పిల్లలకు రెక్కలు వచ్చే వరకే, అంతవరకే తన తల్లిదండ్రులతో సంబంధం. వారికి ఆకాశమే హద్దు. మన చేతుల్లో ఏమీ లేదు. అన్నట్టు ఇప్పుడు మీ అమ్మాయి బెంగళూరులో ఉందని అన్నారుగా, ఎప్పటికైనా పెళ్లి చేయాలి కదా. ఆ విషయం ఏం చేస్తున్నారు అడిగింది రాధిక. తల వంచుకుని ఆలోచిస్తున్న నిర్మల తలపైకెత్తి చూసి, అది ఒప్పుకుంటుందని మేము అనుకోవడం లేదు. తన అన్నగారు చేసిన పనికి వాడు మాకు కలిగించిన చిత్రక్షోభకు తను పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. ఈ విధంగా మాకు 2 విధాలుగా మనశ్శాంతి కరువైందనుకో. నిర్మల చెబుతున్న విషయాలు వింటూ ఉంటే రాధికలో ఒక రకమైన నైరాస్యం అలుముకుంది. ఏమిటి, ఈ కాలం పిల్లలు జీవితాలను తమ చేతుల్లోకి తీసుకుని కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా కాలదన్నేసి స్వార్థ చింతనతో తమ భవిష్యత్తు తాము చూసుకుంటున్నారు. ఆనక అమాయకంగా ముందు వెనక ఆలోచించక అగ్నిగుండంలో సమిధలుగా మారుతున్నారు. ఊహించని కష్టాలు అనుభవిస్తూ జీవితాంతం తమకు తమ తోటి వారికి తీరని శిక్షగా మారుతున్నారు. నిర్మల కథ విన్నాక ఇప్పుడు రాధిక ఇంకా పెళ్లిగాని తన పిల్లల గురించి తీవ్రంగా ఆలోచనలో పడిపోయింది. కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని